4 రోజుల క్రితం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. కుటుంబ పెద్దలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు ₹1 కోటి సాయం ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించాయి బాధిత మత్స్యకార కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి ₹25 లక్షల సాయం అందించాలని కోరారు. పక్కా ఇల్లు నిర్మించడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సముద్రంలో మునిగిపోయిన బోటుకు ₹50 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. మాకెంతైనా న్యాయం చేయాలని కలెక్టర్ గారు మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చిన్న పిల్లలతో ఉన్నాం సార్. మాకు ఏదైనా ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక పింఛని ఇస్తే మేము ఎలా అయినా జీవించేస్తాం. మా భర్తలు లేకపోయినా ప్రభుత్వం ఆదుకుందని రేపు మా పిల్లలకు చెప్తాం సార్. తమ డిమాండ్లపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారంటున్న మత్స్యకార సంఘాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నడుచుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఆయనకు సానుకూలంగా స్పందించి ఆ రకంగా 15-20 రోజుల్లో వాళ్ళు ఏ విషయమైంది కూడా ఆయన చెప్తున్నారు. మమ్మల్ని కలవమని చెప్పారు. మళ్ళీ ఒక 15-20 రోజుల్లో కూడా మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాము. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మత్స్యకారుడు చిన్నాను కలిశారు వైసీపీ నేతలు. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లో చిన్నాతో మాట్లాడిన జగన్ ప్రభుత్వ సాయం ఏ మేరకు అందిందని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును జగన్ కు వివరించారు చిన్న. ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే ప్రభుత్వం అంటే ఇలాగే చేస్తున్నానన్నా. ప్రభుత్వం అంటే ఇలాగే ఆంతలు ఏది లేదన్నా. చెప్తాను అంతనాలే రేపు మాట్లాడుతున్నారు. చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి ఆది చేసుకుని పిల్లలు 6 మంచిది చనిపోయాలి. నా కుటుంబం ఆ పిల్లల ముఖం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా. ఇంటికి వెళ్ళలేదు. ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు వైసీపీ నేతలు. మేము తక్షణమే మత్స్యకారుడికి ₹1 కోటి అనౌన్స్ చేయమని చెప్పి మేము ముందు నుంచి చెప్తా ఉన్నమాట. పక్కనే మీరేమో మొన్న స్టీల్ ప్లాంట్ లో 25 లక్షలు మీరు అనౌన్స్ చేశారు. జగన్ సార్ వచ్చిన తర్వాత ఏమో వీ విల్ గివ్ 1 crore మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేస్తాం కూడా. సముద్రంలో తీవ్రతను అంచనా వేసి మత్స్యకారులను అలర్ట్ చేసుంటే ప్రమాదం జరిగుండేది కాదంటున్నారు.